వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఇక పార్టీలో ఉన్న ప్రయోజనం లేదని ఆయనకు అర్థమైపోయింది. గోడ మీద పిల్లి లాంటి రాజకీయం పనికిరాదు. వైసీపీలో ఉంటూ నాకు ఈ సీట్ ఇస్తేనే ఉంటాను. వాస్తవంగా క్రిందటిసారి ఎమ్మెల్యే సీట్ ఇవ్వనందుకు గాను ఆయనకు అప్పుడే చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అడగగానే ఇచ్చారు. వాళ్ళ కొడుకులకి పోస్టులు కావాలంటే వచ్చినాయి. 2 స్థానిక సంస్థలలో పదవులు ఉన్నాయి. అయినా సరే ఆయన గురజాల ఎమ్మెల్యే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని పీకేసి తనకివ్వమన్నారు. అదేమంటే కులాన్ని ప్రస్తావించారు. అక్కడ ఏకంగా బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అనిల్ యాదవే ఉన్నాడు. ఆ విషయం మిస్ అయ్యారు, మర్చిపోయారు. సీన్ కట్ చేస్తే కథ మారింది. ఇప్పుడు ఏం కావాలి? అక్కడ అసలు లాజిక్, అసలు పాయింట్ అక్కడే ఉంది. ఏదైతే ఈ ప్రధానమైనటువంటి అంశం ఉందో, జంగా కృష్ణమూర్తిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆశించారు. తెలుగుదేశంలో వస్తానుకున్నారు, కానీ తెలుగుదేశం గురజాల ఇవ్వలేదు. నరసరావుపేట ఇస్తారన్న ప్రచారం జరిగింది, అది ఇవ్వలేదు. ఆయన మళ్ళీ వైసీపీకి వచ్చేద్దాం అనుకుని అయోధ్యరామరెడ్డి ఇది జిల్లా ఇన్ఛార్జిని అప్రోచ్ అయ్యారు, రీజనల్ కోఆర్డినేటర్ని. ఆయన ఈయన ఇట్లా చేర్చుకుందామని చెప్పి అధినాయకత్వాన్ని దగ్గరికి పంపిస్తే ఈయన పేరు ఒక్కటే కొట్టేసి మిగతా వాళ్ళందరినీ చేర్చుకుందాం అన్నారు. అంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కసారి జగన్ పక్కన పెడితే ఇక పొరపాటు కూడా దగ్గరికి రానియడు. కాబట్టి ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫలితం తెలుగుదేశంలోకి చేరిపోవడం అన్నటువంటిది. దాంట్లో ఒక్క మంచి పని చేసింది, ఒక బాధ్యతాయుతమైన పని చేసింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం అన్నటువంటిది. అది శభాష్ అనాలి ఆ విషయంలో.